फिल्म है द कश्मीर फाइल्स, इसने एक वर्ल्ड रिकॉर्ड बनाया पहली बार विश्व के इतिहास में। मैंने सोचा नहीं था कि मैं किसी चीज में वर्ल्ड रिकॉर्ड तोड़ूंगी, लेकिन मैंने तोड़ दिया है। वर्ल्ड रिकॉर्ड बनते देखना अपने आंखों के सामने बड़ी बात है, वो भी जलेबी का वर्ल्ड रिकॉर्ड। मेरी कंपनी कैलबे वाटर एंड सोडा ने इंटरनेशनल बुक ऑफ रिकॉर्ड में अपना नाम दर्ज कर लिया है। वर्ल्ड रिकॉर्ड की हैट्रिक बना के अपना नाम इंटरनेशनल बुक ऑफ रिकॉर्ड्स दर्ज करवा जा रही है। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామ వరాననే జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి సూర్య. సూర్య స్టార్ట్ చేద్దామా? చేద్దాము. రామాయణ క్వశ్చన్స్ అడిగేనా? అడిగామ్మా. ఓకే నాన్న. శ్రీమద్ రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? నారద మహాముని. రామకథను విన్న తర్వాత వాల్మీకి మహర్షి ఏ నదికి స్నానానికి వెళ్లారు? తమసా నది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కమల పిల్లలు ఎవరు? లక్ష్మణులు శత్రుఘ్నులు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసింది ఎవరు? వశిష్ఠుల వారు. విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముడి వయసు ఎంత? 12 సంవత్సరాలు. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నం కల్పిస్తున్న రాక్షసులు ఎవరు? సుబాహు మారీచుడు. రామునికి అలసట ఆకలి లేకుండా విశ్వామిత్రుల వారు ఉపదేశించిన మంత్రం ఏది? బల అతిబల. విశ్వామిత్రుడి ఆశ్రమం పేరేంటి? సిద్ధాశ్రమం. బ్రహ్మదేవుని మనస్సు నుంచి వచ్చిన సరస్సు ఏది? మానసరోవరం. విశ్వామిత్రుల వారు ఎన్ని రోజులు రాముని తీసుకెళ్తానని వచ్చారు? 10 రోజులు. తాటకి కుమారులు ఎవరు? తాటకి కుమారులు సుబాహు మారీచుడు. ఏ ముహూర్తంలో రావణాసురుడు సీతని ఎత్తుకుపోయాడు? విందా అనబడే ముహూర్తంలో ఎత్తుకుపోయాడు. చనిపోయిన జటాయువుకు తర్పణాలు ఎక్కడ ఎవరు వదిలారు? శ్రీరాముడు వదిలాడు. ఒక రాక్షసుడికి తలా కాళ్ళు లేవు, పెద్ద పొట్ట మధ్యలో ఒక పెద్ద నోరు మాత్రమే ఉంది. ఆ రాక్షసుడు పేరేంటి? ఒంటికన్న రాక్షసుడు. వాల్మీకి ఆశ్రమంలో సీత ఎవరికి జన్మించింది? సీతకు ఎవరు జన్మించారు? కుశలవుడు. అశ్వమేధ యాగం దశరథుడు ఎవరితో కలిసి చేశాడు? అశ్వమేధ యాగం దశరథుడు ఎవరితో కలిసి చేశాడమ్మా? అవునన్న. కౌసల్యదేవి. రామాయణంలో ఎవరైనా ముగ్గురు పతివ్రతల పేర్లు చెప్పు. మండోదరి, అనసూయ, మళ్ళీ సీతాదేవి. కుబేరుడి అసలు పేరేంటి? వైశ్రవణుడు. కుబేరుడు తల్లిదండ్రులు ఎవరు? కుబేరుడి తల్లిదండ్రులు దేవవతిని, విశ్రావసుడు. రాముడు సముద్రంపై సంధించిన అస్త్రం ఏంటి? బ్రహ్మాస్త్రం. రాముడు సముద్రంపై ఎక్కుపెట్టిన బాణము ఎక్కడ విడువమని ప్రార్థించాడు? ద్రోణకుల్యం అనే ప్రదేశం. విశ్వకర్మ కుమారుడైన నలుడు సేతుని నిర్మిస్తాడని రాముడికి చెప్పింది ఎవరు? సముద్రుడు. సముద్రుడు తాను రాముడికి దారి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే అలలు అనేవి తన సహజ గుణం. అతను సముద్రుడు అలలు ఆపలేడు. బ్రహ్మదేవుడిని విభీషణుడు ఏమని వరం అడిగాడు? మళ్ళీ చెప్పమ్మా. బ్రహ్మదేవుడిని విభీషణుడు ఏం వరం కోరాడు? సర్వదా నేను ధర్మ మార్గంలోనే నడవాలి అని కోరాడు. ఇంద్రుడు ఏ రూపంలో అహల్యను కలవడానికి వచ్చాడు? గౌతమ మహర్షి రూపంలో. లంకా రాజ్యంలో మొత్తం ఎంతమంది రాక్షసులు ఉన్నారు? 32 కోట్ల మంది. రామాయణంలో సీతా స్వయంవరం కథ ఏ కాండలో ఉంటుంది? బాలకాండలో ఉంటుంది. కుంభకర్ణుడు బ్రహ్మదేవుణ్ణి అడిగిన వరం ఏంటి? అనేక సంవత్సరాలు నిద్రపోవాలని. అప్పుడు బ్రహ్మదేవుడు ఎవరిని ఆహ్వానించి కుంభకర్ణుడి నాలిక మీద ఉండేలాగా చేస్తాడు? అది సరస్వతీ దేవి. ఇంతటితో 502 క్వశ్చన్స్ రామాయణం నుంచి 503 క్వశ్చన్స్ రామాయణం నుంచి కంప్లీట్ అయ్యేదే. సూర్య, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం చెయ్యి.